వెల్లంపల్లి గారు ఆ రోజు జరిగినటువంటి దాడి 13వ తారీఖున జరిగినటువంటి దాడి ఆ రోజు నుంచి కూడా అనుమానం వ్యక్తమవుతోంది. మీరు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఇది హత్యకు జరిగినటువంటి కుట్రగా భావిస్తూ వచ్చారు. ఈ రోజు పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ సతీష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ నిందితుడికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసినటువంటి కుట్ర అనేటటువంటి అంశం. ఆ సందర్భంలోనే మీరు కూడా గాయపడ్డారు. ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తరువాత ఏం చెప్తారు సార్? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఇది తెలుగుదేశం పార్టీ కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ నరేంద్ర మోడీ గారితో కలిసినా పొత్తులు పెట్టుకున్నా కానీ అలిమిగా అని హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు కూడా మనం ఇక్కడ మనుగడ లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు ఇక్కడున్న రౌడీ బోండా ఉమాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనేది పూర్తి వాస్తవం సార్. ఇది ఎందుకంటే ఇక్కడ బోండా ఉమా వ్యక్తి భూ కబ్జాలు చేస్తుంటాడు, రౌడీజన్ చేస్తుంటాడు, అరాచకాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తితో కావాలని చంద్రబాబు నాయుడు చేయించిన కుట్ర ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకి ప్రతిసారి చెప్తుంటే చాలామంది అనుకుంటారు, కానీ నిజంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చిన్న దెబ్బతో అది ఆయనకి తప్పించుకోవడం, ఆ తర్వాత అది వచ్చి నా కన్నుకు తగలడం, దేవుడు ఆశీస్సులను బట్టి నాకు కూడా కన్నుకి చిన్న ఇబ్బందితోనే బయటపడడం జరిగింది తప్ప, లేకపోతే కనుక ఏదైనా కొంచెంపాటి తేడాతో కొంచెం పైకి జరిగినా కొంచెం కన్ను మీద జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ ముప్పు గ్యారంటీగా ఉండేది. అందుకని దీన్ని చిన్నదిగా చూడడం అనేది చాలా తప్పు. ఇదే బోండోమా మొదటి రోజు ఏం చెప్పాయంటే కేసీఆర్ నాని, వెల్లంపల్లి శ్రీనివాసు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి రౌడీ షీట్లను తీసుకొచ్చి ఈ కార్యక్రమం వాళ్లే చేసుకున్నారని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు, గులకరాయి అని చెప్పాడు. మూడోసారి ఏం చెప్తున్నాడు, అక్కడ ఇంటికాడ అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి రాయేశారని చెప్పని, అదేవిధంగా అక్కడ ఏదో పేమెంట్కి డబ్బు తీసుకొచ్చారని చెప్పని, డబ్బులు ఇవ్వలేదని చెప్పి వేశారని చెప్పని. అంటే ఇప్పుడు ఇతనికి అతను సెంట్రల్ నియోజకవర్గం కుర్రోడే చేశాడు, అక్కడ అన్నా క్యాంటీన్ ఇంటి పక్కన ఇల్లు అనేది ఎలా తెలుసుద్దండి ఇతనికి? బోండమ్మకి ఏ విధంగా తెలిసి ఉంటుంది? కంపల్సరీ అతను చేయించాడు కాబట్టే. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న మాకే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అతనికి ఏ విధంగా అతను ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి పైన దాడి చేశారనేది ముందుగానే బోండా ఉమా ఎలా చెప్పగలిగారనేది ఇక్కడ అనుమానం. బోండా ఉమా కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ విధంగా ప్రశ్న చేస్తారంటే దీంట్లో మా బోండా ఉమాని ఇరికిస్తున్నారు, రేపు 4వ తారీఖు వచ్చిన తర్వాత మేము మీ సంగతి చూస్తామంటే నేను ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నాను సార్, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారులని బెదిరిస్తున్నారో సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలా. రేపు మేము 4వ తారీఖు వస్తాం మీ సంగతి చూస్తామంటే పోలీస్ డిపార్ట్మెంట్ భయపడమనే కదని చెప్పేది. వీళ్ళు ఇండైరెక్ట్గా చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధికారులు బెదిరిస్తూ రేపు జూన్ 4వ తారీఖు మేము వస్తాము, వచ్చాక మీ సంగతి చూస్తామని చెప్పంటే అధికారులు భయపడతారు కదా. ఎలక్షన్ కమిషను కంపల్సరీగా చంద్రబాబు మీద బోండా మీద చర్యలు తీసుకోవాల్సిందే. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంకొక నిజం యాక్చువల్గా మీ అందరికీ తెలియని నిజం, నాకు లోకల్ ఉన్న కాబట్టి తెలిసిన విజయం ఒకటి చెప్తున్నా సార్. ఎవరైతే నిందితుడు సతీష్ ఉన్నాడో సతీష్ వాళ్ళ ఫాదర్ని బోండోమ సొంత మనిషే వాళ్ళ స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన సంగతి, అది ఏదైతే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నాడు బోండోమ వాళ్ళ ఇంటికి పిలిపించుకుంది. ఇది వాస్తవం. ఇది అది బోండోమ సీసీ కెమెరాలు చూసినా కానీ లేకపోతే మధ్య మార్గంలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే తప్పకుండా ఇతను సతీష్ వాళ్ళ ఫాదర్ బోండోమని కలిసింది వాస్తవం. ఆ లోపల లావాదేవీలు ఏం జరిగినో నాకు తెలీదు. తప్పకుండా అదే కాలం నుంచి ఈ సతీష్ అనే ఫాదర్ బోండోమని కలిసింది వాస్తవం. ఎందుకు పిలిపించుకున్నాడు బోండోమ అతన్ని? ఎందుకు పిలిపించుకున్నాడు? ఈ సతీష్, దుర్గారావు ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళకి బోండా ఉమాకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి? ఇంకా ఎవరో రాంబాబు అని ఉన్నారు సార్. ఒకటిసారి ఈ దుర్గారావు అనే వ్యక్తి ప్రధాన అనుచరుడు బోండోమాకి. బోండోమా ఏం చెప్తే అది చేసే తత్వం ఉన్న వ్యక్తి. అతను తెలుగుదేశం పార్టీలో పదవిలో ఉన్న వ్యక్తి. అతనికి కంపల్సరీగా బోండోమా డైరెక్షన్ గ్యారంటీగా ఉంటుంది. అతను ఎందుకంటే సెల్ ఫోన్లో మాట్లాడిన డైరెక్షన్స్ ఉండొచ్చు, లేదా కనుక ఇదే దుర్గారావు వాళ్ళే బోండోమా గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు, బయటికి ఎన్నిసార్లు వచ్చాడు చూస్తే అర్థమవుతుంది.
అది నేను చెప్పేది ఏంటంటే బోండోమా సీసీటీవీ వాళ్ళ ఆఫీసు విజువల్స్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర విజువల్స్ కానీ నియరెస్ట్ ప్లేసెస్లో విజువల్స్ చూస్తే దుర్గారావు అనే వ్యక్తి బోండోమాని 100% కలిసాడు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఇది కావాలని ఓటమి భయం పడినా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు వస్తున్నాయి, ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా స్వీప్ చేస్తారని చెప్పి వస్తున్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు భయపడుతుంది వాస్తవం. అనేక సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాస్తవం. ఎందుకంటే బీజేపీ భయంలో నుంచి పుట్టుకొచ్చిన మాటేనా మేము అధికారంలోకి వస్తే ఆ పోలీసులకి అది చేస్తాం ఇది చేస్తాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలనే బెదిరింపులన్నీ కూడా చంద్రబాబు ఘోరమైన ఓటమికి చెందబోతున్నారు, ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటలుగా వీటిని చూడాలా? 100% అండి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో మీరు చూస్తే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిది మీటింగ్లు చూడండి, ఆయన ఎంత చక్కగా ప్రజలను అప్పీల్ చేస్తున్నాడో. మీకు మంచి జరిగితే నాకు ఓటేమని అడుగుతున్నాడు తప్ప తప్పుడు సమాచారం ఎక్కడ చెప్పట్లేదు. వీళ్ళు ప్రతిరోజు నాడు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అక్కడున్న అభ్యర్థుల మీద వార్నింగ్లు ఇవ్వడం, మీ సంగతి చూస్తామని చెప్పడం, మేము ఇలా చేస్తామని చెప్పడం. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. పలానా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి ఏం లేవు, రేపేం చేస్తామని చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేడంటే గతంలో 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మీరు పథకాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాయండి, రాష్ట్రం అప్పులోకి వెళ్ళిపోయింది, ఈ పప్పు బెల్లాలాగా డబ్బులు పంచిపెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం శ్రీలంకలో అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పథకాలు ఇస్తా అంటే ప్రజలు నమ్మట్లేదు అతన్ని. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పైన కుట్ర జరిగింది, హత్యకు కుట్ర విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగింది. ముఖ్యమంత్రిగా ఉండగాను ఇలాంటి కుట్రే జరుగుతోంది. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వీళ్ళల్లో ఎందుకు ఆ వణుకు, ఎందుకు మనిషిని భౌతికంగా లేకుండా చేయాలనే స్థాయిలో కుట్రలు పన్నుతున్నారు? అంటే సార్, చంద్రబాబు నాయుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి చేతులు ఓడిపోతున్నాడు. ఆల్రెడీ 2019లో ఓడిపోయాడు, రేపు 2024లో ఓడిపోతున్నాడు. నేను ఈ చిన్న వ్యక్తి దగ్గర నేను ఇట్లా అవడం ఏంటి, ఈ రాష్ట్రంలో నా భవిష్యత్తు మొత్తం కనుమరుగైపోతుంది, ఈ రాష్ట్రంలో నేను మనుగడ చెందాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే కుదిరే పరిస్థితి లేదు. అందుకని ఆ రోజు ఎయిర్పోర్ట్లో ట్రై చేశాడు. ఎయిర్పోర్ట్ ఎవరు ఆధీనంలో ఉంటుంది సార్? అది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పొత్తులో ఉన్నదే కదా. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగితే అది వాస్తవం కాదా? అయినా కానీ ఆయన చిరునవ్వుతో, బ్లడ్ మార్కులు ఉన్నా కానీ చిరునవ్వుతో అందరికీ అభివాదం చేసి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప ఆయనకి జరిగింది మీరు రాష్ట్రంలో అల్లుకోలు చేయమని చెప్పి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నిన్న ఘటన ఏదైతే మన విజయవాడలో జరిగిన ఘటనకు కూడా ఆయన ఘటనని 10 నిమిషాల సేపు కొంచెం ట్రీట్మెంట్ చేసినా కానీ మళ్ళీ అదే నొప్పితో కుట్లు పడాల్సి వచ్చినా కానీ బ్లడ్ వస్తున్నా కానీ ప్రజలు మన కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రజలకి మనం కనపడేలాలి అని చెప్పి అభివాదం చేయాలని చెప్పని ఆయన పైకి వెళ్ళి చిరునవ్వుతో పలకరించాడు తప్ప ఇదే చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి అదే మీటింగ్లో కనుక చెప్పుంటే ఏ విధంగా ఉండేది, రాష్ట్రం ఏ విధంగా ఉండేదండి? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. కానీ అదే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఏదైనా జరగరాంది అసలు మామూలుగా అక్కడ జరగకుండానే జరిగిందని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జరిగినా కానీ సైలెంట్గా మౌనంగా వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా మెసేజ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయమని చెప్పని మెసేజ్ ఇచ్చాడా? అది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్షణం అండి. సార్, ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ చేయాలి. విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఆయన అభిమానే ఆయన పైన దాడి చేశారు, ఆయనే చేయించుకున్నారన్నట్టుగా ఒక ప్రచారం నడిపారు. ఇప్పుడు కూడా ముందస్తుగా వాళ్లే ప్రచారం, ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, తాడేపల్లి నుంచి వచ్చింది అంటూ వాళ్లే ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్. ఒకవేళ మన మర్డర్ స్కెచ్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కింద ఈ రకంగా ప్రచారం చేయాలనేటువంటి కుట్ర ఉందనుకోవచ్చా? సార్ తప్పకుండా సార్. ఇప్పుడు ఇంకా A2 అనేది మన ఊహాగానంగా జనరల్గా మీడియాలో వస్తుంది చూసాం. ఇతను బోండోమోతో అనే వ్యక్తి దుర్గారావు. ఇతను మీరు కావాలి చూసుకోండి, ఎవరైతే మీరు రెండో A2 ఉన్నాడో బోండోమాకి అత్యంత ఆప్తుడు. అతను అత్యంత ఆప్తుడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ దుర్గారావు డైరెక్షన్ అనేది జరిగింది అని చెప్పడానికి. వీళ్ళ మధ్య లింకులు ఏంటి? వీళ్ళంతా అనుచరులు ఒకరికొకరు.
100% సార్. ఇప్పుడు అతను ఆ కాలనీలో కానీ ఏదైనా కానీ ఆ ఏరియా చూసేది అతను చూసుకుంటాడు. అతను రౌడీ చేయించాడు. ఈ దుర్గారావు అనే వ్యక్తి కూడా సామాన్య వ్యక్తి ఏం కాదు. కానీ రామోజీరావు గారు ఏదో ఈనాడులో రాశాడు, దుర్గారావు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అతనికి కాలనీ వాసులందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకుంటారు, ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరించే వ్యక్తి, సంఘ సంస్కర్త అని రాయలేదు కానీ ఆల్మోస్ట్ అదే చెప్పారు. వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇలాంటి సంఘ సంస్కర్తల పేర్లు రాయకుండా ఆల్మోస్ట్ అలాగే ఆయనకి ఒక దాన్ని ఏమంటారు, ఒక బిల్డప్ తీసుకొచ్చారనమాట. సార్ ఒకటి సార్, రామోజీరావు గారు ఈనాడు పేపరు ఎప్పుడైనా వాస్తవాలు రాసేస్తారు వాళ్ళు ఎప్పుడైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చక్కటి మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని ఒక్కరోజున మీరు చూశారు సార్ ఎప్పుడైనా కానీ టీవీలో? అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒడ్రు కాలనీ ఉందో ఆ ఒడ్రు కాలనీలో కనుక వెళ్తే మన ప్రభుత్వం వచ్చాక మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చక్కగా రోడ్లు కానివ్వండి, మిగతా అక్కడ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఎన్నో డెవలప్ చేసాం. ఆ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు తప్ప ఎవరు కూడా ఇతని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా అక్కడ ఏ కాలనీలో పడినా మా డిప్యూటీ మేయర్ గారి డివిజన్ అది, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారి డివిజన్ అది. వాడిని కానీ వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి పోకిరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు సార్ అక్కడికి? ఈ దుర్గారావు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యలకి తీర్చేదానికి ఏముంది? సెటిల్మెంట్ చేసుకోవడం, రౌడీ చేయడం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పరిస్థితే ఉండదు అసలు. అతను ఎన్ని ఉత్తి మాటలు ఇవ్వని దుర్గారావు అనే వ్యక్తి బాగుండవు మాకు చెంచాగిరకం చేసి రౌడీజం చేయడం, సెటిల్మెంట్ చేయడం వాటికి ఉపయోగపడతాడు తప్ప పేద ప్రజలకి మంచి చేయడానికి ఎప్పుడు కూడా దుర్గారావు అనే వ్యక్తి పనికిరాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇతనే చేయించాడని మా దగ్గర ఆల్రెడీ నాకు తెలుసు ఈ విషయం. ఆల్రెడీ ఇంతకుముందే మన ఘటన జరిగిన వెంటనే నాకు వచ్చింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు మనం ఎక్కడ మాట్లాడకూడదు, మనం ఇందులో పెట్టకూడదని ఇప్పటిదాకా మాట్లాడుకుంటే నిన్న సాయంత్రం ఏబిఎన్తో దొడ్డిదారిన పారిపోయి టీషర్ట్లు వేసుకొని దొంగ రూట్లోకి వెళ్ళి అతను ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడండి? అన్నా క్యాంటీన్ తీసేసి 5 ఏళ్ళు సరే వాళ్ళ గతి తీసింది, 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రాయేస్తారా? అదేవిధంగా డబ్బుల కోసం ప్రజలను తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు దగ్గర తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అంటే నిందితుడు ముందుగానే బోండా ఉమాని కలిసి ఒప్పుకోవాలా? ఆయన అన్నా క్యాంటీన్ తీసేసినందుకే దాడి చేశాడని చెప్పడం ద్వారా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనా? నిందితుడు ఇతనికి చెప్పినట్టేనా ఆ సతీష్ అనే వ్యక్తి? అంతేగా నేను చెప్పేది. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని కలిశాడో అందుకో ఫాదర్ని కలిశాడు కాబట్టి అతను ఎన్ని ఫీడ్బ్యాక్ వాళ్ళంతా జరిగినా సరే ఇవన్నీ మీ అబ్బాయికి అలా చెప్పండి అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పి పంపించాడు. ఇవన్నీ కూడా నేను అనుకోవడం సరే ఇవన్నీ కూడా అంటే లేకపోతే వాళ్ళ ఫాదర్ని సార్ ఇప్పుడు నేను పక్కనే ఉంటాను, వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు పోనీ వాళ్ళ అబ్బాయి తప్పు చేయకపోతే వాళ్ళ నాన్న ఎవరి దగ్గర రావాలండి? నా దగ్గరికి రావాలి. సార్ మా అబ్బాయి తప్పు చేయలేదు, పోలీసులు తీసుకెళ్ళాలని చెప్పి నా దగ్గర రావాలి తప్ప బోండా ఉమా దగ్గర తీసుకెళ్ళాలని దాని అర్థం ఏంటండి? సార్ ఇది బోండా ఉమా దగ్గరే అవుతుందా? ఫైనల్గా ఒక విషయం చెప్పండి, క్లియర్గా ఒక విషయం చెప్పండి. మీరు ఈ లింకులన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా, క్లియర్గా మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు, విజయవాడలోనే ఉన్నారు. బోండా ఉమా అతని అనుచరులు వాళ్ళు చేసినటువంటి కుట్రలు అన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో కనిపించాయి కదా. ఈ లింక్స్ అన్నీ కూడా బోండా ఉమా దగ్గరే ఆగుతుందా, అంతకు మించి ఉండబోతోందా? సార్ నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని ఒక రాగు వాడతాడు సార్. ఇప్పుడు ఇతను ఉంటాడు, పట్టాభి ఉంటాడు, పట్టాభినేమో నోటు దోలకు వాడుతుంటాడు. అలాగే ఈ బోండోమాకి ఆల్రెడీ రౌడీజానికి కానీ భూ కబ్జాలకు కానీ అన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి దానికి వాడతాడు, వాళ్ళకి వాడతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్లో వాడతాడు సార్. ఇప్పుడు కనకమేళ్ళ రవీంద్ర గారు ఉన్నారు, ఆయనేమో సుప్రీంకోర్టులో మేనేజ్ చేయడానికి మామూలుగా లాయర్ని మేనేజ్ చేయడానికి ఆయన వాడుతుంటాడు. ఒక్కొక్కటి ఒక సెక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ సెక్షన్ ప్రకారం ఈ రౌడీజానికి, గోండాయిజానికి, అత్యాయిజానికి బోండోమని ఉపయోగిస్తున్నాడు. డెఫినెట్గా చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఎవరైనా ట్వీట్ పెట్టిన లోకేష్ని కానీ బోండోమా అని విచారిస్తే నిజాలన్నీ బయటపడతాయి సార్ దీంట్లో. చంద్రబాబుకి ఏ విధంగా బోండోమా అని ఇరికిస్తున్నారని చెప్పి ఎలా తెలుస్తారు ఆయనకి? రైట్. థ్యాంక్ యూ అండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు.